వెల్కమ్ టు వైఆర్ టీవీ. ఒకసారి ఇది చూడండి. ఫ్రీ బస్సులో సీటు కోసం జరిగిన కొట్లాటలో నా నడుము విరిగింది. ఛార్జీల బాధుడుకు నా నడ్డి విరిగింది. మరి ఎట్లున్నాయి ఛార్జీలు, బస్ ఛార్జీలు దారుణంగా. భారీగా బస్ పాస్ ధరల పెంపు, 20% పైగా పెంచిన ఆర్టీసీ, విద్యార్థులు చిరుద్యోగులపై పెనుభారం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమైన విద్యార్థి సంఘాలు పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్లు. జీవో ప్రకారమే పెంపు అని చెప్పి ఆర్టీసీ అంటున్నది. అసలు ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారయ్యా నిన్ను? ఈ పథకం మాకు వద్దని చెప్పినాం కదా. కర్ణాటకలో ఆల్రెడీ ఫెయిల్డ్ పథకం ఇది, కర్ణాటక కాంగ్రెస్లో. మరి కర్ణాటక కాంగ్రెస్ పెట్టిన కొన్ని నెలలకే చాలా దారుణంగా అప్పుల పాలైపోయినామని చెప్పి మొత్తుకున్నాయి. అక్కడి నుంచి తీసుకొచ్చి నువ్వు ఇక్కడ కాపీ కొట్టి పెడితే ఇది ఎట్లా సరిపోతుంది? ఎట్లా అనుకుంటావు నువ్వు ఇక్కడ ఇది వర్కౌట్ అవుతుందని? ఇది ఫెయిల్డ్ పథకాన్ని నువ్వు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత దారుణంగా జనాలను హింసిస్తున్నావంటే, బస్సు ఎక్కితే దారుణంగా అసలు సీట్లు దొరకవు. మగవాళ్ళు అయితే ఇంకా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు టికెట్లు ఇవ్వాలి, ఇబ్బంది పడాలి. ఆడవాళ్ళు అయితే కొట్టుకొని వస్తున్నారు. మీ వల్ల ఎన్ని గొడవలు అవుతున్నాయంటే ఎవరు ఏమన్నారు? పథకము ఇంత ఉచిత పథకం ఎవరు ఏమన్నారు? అవసరం ఉన్న వాళ్ళు వస్తారు, అవసరం లేని వాళ్ళు పోతారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ దాంట్లో వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు వెళ్ళి వస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ ఎవరు పెట్టమన్నారు ఇవి? ఎక్కడెక్కడి నుంచో ఊళ్ళు ఎక్కడో 7 గంటల ప్రయాణం ఉన్న ఊళ్ళ నుంచి కూడా వచ్చి హైదరాబాద్ రావడము, ఇట్లా పనికిరాని పనులు అన్నీ ఎందుకు చేస్తున్నారో ఏమో కానీ చాలా దారుణంగా మనుషుల సైకాలజీతో ఆడుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజలపై పెనుభారం మోపింది. బస్ పాస్ ధరలను 20% పైగా పెంచింది. పెరిగిన ఛార్జీలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆర్టీసీ ఆర్డినరీ బస్ పాస్ నెలకు 1150 ఉండగా 1400 రూపాయలకు పెంచింది. మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ ధర 1300 రూపాయలు ఉండగా 1600కు, మెట్రో డీలక్స్ బస్ పాస్ ధర 1450 నుంచి 1800కు పెంచింది. ఒక సగటు మిడిల్ క్లాస్ మనుషులు, పోనీ బిలో మిడిల్ క్లాస్ పీపులే కదా బస్ పాస్లకు వెళ్ళేది. అసలు స్టూడెంట్స్ ఎట్లా బతకాలి? ఈ బస్ పాస్ల వల్ల ఏ విధంగా ఈ ఛార్జీలను మేము ఇది చేసుకోవాలి చెప్పండి. అసలు ఇంతలా పెంచేస్తే అసలు మేము ఎవరు ఇవ్వమన్నారు ఫ్రీ టికెట్లు? ఎవరు ఇట్లా పెంచామని చెప్తున్నారు మిమ్మల్ని? మేము అడగలేదు కదా. ఇక ఈ తరహా పాస్లు హైదరాబాద్, వరంగల్ సిటీ బస్సుల్లో ఎక్కువగా ఉంటాయి. బస్ పాస్ ధరల పెంపుపై మధ్యతరగతి ప్రజలు, చిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛార్జీల పెంపుపై పునరాలోచించాలని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థి ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ 20% ఛార్జీలు పెంచితే బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులపై భారం పడుతుంది. ఆర్టీసీ చాలా రూట్లలో విద్యార్థుల కోసం బస్సులు నడపడం లేదు. బస్సులు పెంచి ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తుంటే ఛార్జీలు పెంచడం దుర్మార్గపు చర్య. పెంపును వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం. మా ఊరికి ఒక రోజులో 4-5 బస్సులు వచ్చేవి. మాది చాలా రూరల్ ప్రాంతమే కానీ బస్సులు వచ్చాయి బాగానే. కానీ ఇప్పుడు ఏంటంటే పొద్దున్న ఒకటి వస్తుంది 8ంటికి, మళ్ళీ రాత్రి ఎప్పుడో 9ంటికి వస్తుంది. మరి మేము ఆ అడవి ప్రాంతం నుంచి బయటికి ఎట్లా వెళ్ళాలి? మాకు ఉండే రవాణా సౌకర్యమే బస్సు అయినప్పుడు, మాకు బస్సు లేదన్నప్పుడు ఎట్లా? మిమ్మల్ని ఉచితంగా బస్సులు పెట్టమని మేము అడగలే, ఉచితంగా టికెట్లు ఇవ్వమని చెప్పి మేము అడగలేదు. ఈ ఫ్రీ టికెట్లు ఇవ్వమని చెప్పేసి ఫ్రీ ఛార్జీలు ఇట్లా ఆడోళ్ళకి కానీ ఇట్లా ఇవ్వమని మేము అడగలేదు కదా. ఇట్లా ఇవ్వడం ఎందుకు? బస్సులను కట్ చేయడం ఎందుకు? అంటే చాలా అత్యవసరమైనటువంటి పనులు ఉంటాయి. మరి పొద్దున ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు పెడితే కొన్ని ఊళ్ళకైతే అసలు బస్సులే తీసేశారు. ఎంతో మారుమూల గ్రామాలు ఉంటాయి కదా, చాలా మారుమూలంగా ఉండే ఆ గ్రామాల్లోకి అంతకుముందు బస్సులు వెళ్ళేవి. కానీ ఇప్పుడు అక్కడ బస్సులు కూడా వెళ్ళడం ఆపేశారు. అంత దారుణంగా ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టేసి ఇలాంటి పథకం ఒకటి తీసుకురమ్మని చెప్పేసి మిమ్మల్ని అయితే మేము అడగలేదండి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే పెంపు. భారత జాతీయ రహదారుల సాధికార సంస్థ NHAA ఏటా టోల్ ట్యాక్స్ను సవరిస్తున్నది. టోల్ ట్యాక్స్ పెరిగినప్పుడు ప్రయాణికుల యూజర్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో 24 జారీ చేసింది. సరే పెంచాలి, కానీ 150 రూపాయల నుంచి ఇక్కడ చూడండి, బస్ పాస్ అంతకుముందు 4 కిలోమీటర్లకి 150 రూపాయలు ఉండేవి, వెంటనే 225 రూపాయలు పెంచారు. అంటే దాదాపు చూడండి ఎంత శాతం పెంచారో. 8 కిలోమీటర్లకు 200 రూపాయలు ఉంటే 300 రూపాయలు ఇప్పుడు పెంచారు. 100 రూపాయలు ఒకటేసారి, ఇంత దారుణంగా. 12 కిలోమీటర్లకు 300 రూపాయలు ఉంటే 450, ఇక్కడ చూడండి ఇంకా 150 రూపాయలు ఎక్స్ట్రా.
ఇంకా ఇవే కాదు, ఆర్డినరీ డీలక్స్, ఆర్డినరీ బస్కి ఒక రేట్ ఉండేది, అండ్ ఎక్స్ప్రెస్కి ఒకటి, డీలక్స్కి ఒకటి, సూపర్ లగ్జరీకి ఒకటి ఉండేవి కదా. ఇప్పుడు డీలక్స్కి ఉండే రేట్ కంటే కూడా ఎక్స్ప్రెస్కి ఎక్కువ పెట్టేశారు. ఒక సిటీ నుంచి ఒక 3 hours జర్నీ ఉందనుకోండి హైదరాబాద్కి, 300 రూపీస్ ఇప్పుడు. అంతకుముందు 120 రూపాయలు, 150 అలా ఉండి, ఆ తర్వాత కొంచెం ఈ టోల్స్ పెరగడం వల్ల 200 దాకా పెంచారు. అంటే ఒక 180 రూపాయలు ఉన్న టికెట్ని, 180 రూపాయల టికెట్ని సడన్గా 300కి పెంచారు ఎక్స్ప్రెస్లో. ఇక అదే డీలక్స్లో చూసుకుంటే 380. ఇక సూపర్ లగ్జరీ చూసుకుంటే ఇంకా అది మనం చెప్పక్కర్లేదు, 420, 450, అంత దారుణంగా. అంటే మనం ఒక కారు దాంట్లో డీజిల్ అవన్నీ వేసుకొని ఒక నలుగురం పోయినా కూడా మనకు డబ్బులు మిగులుతాయి. అంత దారుణంగా ఒక వ్యక్తి మీద ముక్కు పిండి మాదిరి వసూలు చేస్తున్నారు డబ్బులు. అంటే ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టినందుకే కదా. మిమ్మల్ని ఎవరన్నా అసలు ఇలాంటి ఫెయిల్డ్ పథకం పెట్టమని చెప్పి సూచించింది ఎవరు మిమ్మల్ని? ఇలాంటి పనికిరాని పథకాలన్నీ పెట్టేసి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సాధారణ ప్రజలు, విద్యార్థుల బస్ పాస్ ధరలను పెంచి ప్రయాణికులపై విపరీతమైన భారం మోపింది. హైదరాబాద్లో ఒక్కో ప్రయాణికునికి నెలకు 250 నుంచి 300 వరకు అధిక భారం పడుతున్నది. పేదలు ఎక్కువగా ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో పెద్ద ఎత్తున ఛార్జీలు పెంచడం ప్రభుత్వానికి, టీజీఆర్టీసీకి తగదు. తక్షణమే పెంపును వెనక్కి తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రయాణం ఉచిత అంటూనే చిరుద్యోగులపై భారం మోపడం సరికాదు అని చెప్పి జాన్ వెస్లీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గారు అన్నారు. సో ఇది బస్ పాస్ ధరలు పెంచడమే కాదు, అసలు ఈ ఉచిత పథకం ఏదైతే మహిళలకు ఉచితంగా బస్ ఛార్జీలు అని చెప్పేసి పెట్టిన ఈ పథకం ఉందో, దీనికి సంబంధించి చాలా అంటే చాలా రచ్చ అనేది సోషల్ మీడియాలో మనం ఎప్పటికీ చూస్తున్నాము కూడా. అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఒకసారి మీరు కామెంట్ చేయండి ఈ వీడియో కింద, అండ్ మాకు చెప్పండి ఎక్కడ ప్రాబ్లం ఉంది, దీన్ని ఇంకా ఏ విధంగా మనం చేస్తే దీన్ని ప్రభుత్వం అనేది ఎలాంటి ప్రణాళికలు తీసుకుంటే దీన్ని తగ్గించవచ్చు అనేది, ఈ ప్రాబ్లమ్ని తగ్గించవచ్చు అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ.